ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదని మనందరికీ తెలుసు కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. ఏదో లైట్గా వద్దండి, హార్ట్ఫుల్గా చెప్దాము. అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దు. ఎవరి మీదైనా ఎవరితోనన్నా సరే మీకు గొడవలుంటే, ఎవరితోనన్నా మీకు మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. లేట్ అయినా పర్వాలేదు, 1 గంట లేట్ అయినా పర్వాలేదు, కానీ మనసు మాత్రం మనం కల్మషం లేనిదిగా చూసుకోవాలి. అదే తండ్రి చూస్తాడు. మనం ఎంతసేపు చేసాము, ఎంత భారంగా చేసాము అనేది కాదండి తండ్రి చూసేది. ఇతరులు మనం క్షమిస్తున్నామా లేదా, ఎదుటి వాళ్ళతో మనం ప్రేమగా ఉంటున్నామా లేదా, వాళ్ళతో ఎప్పుడు మనకి మనస్పర్ధలు ఉంటానే ఉన్నాయా, క్షమించలేనంత కోపం మన మనసులో ఉందా, ఇవి మాత్రం ఖచ్చితంగా తండ్రి జాగ్రత్తగా చూస్తాడు. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. బలి అర్పించొద్దు, మాట వినండి. మాట వింటే చాలు, ఇక బలుల దాకా మనం వెళ్ళవసరం లేదు. తండ్రి మాట చొప్పున మనం నడుచుకుంటే చాలండి. ఎవరితో గొడవలొద్దు. అది ఇంట్లో వాళ్ళైనా సరే మొదట ఇంట్లో వాళ్ళతో సమాధాన పడాలి. బయట వాళ్ళతో మనం ఎటుగూడే వాళ్ళతో మర్యాదగా నడుచుకుంటాం, కానీ ఇంట్లో గొడవలు పడతాం మనం. అది కాదు, అది తండ్రికి ఇష్టం ఉండదు. మొదట ఇంట్లో వాళ్ళతో అందరితో సమాధానంగా ఉండాలి, ఆ తర్వాత బయట చూసుకోవాలి మనం. కాబట్టి ఒక్కసారి ప్రతిరోజు ఎందుకు చెప్తున్నానంటే, ఎంత భారంగా ప్రార్థన చేసినా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా సమస్యకి పరిష్కారం రావట్లేదు అంటే ఖచ్చితంగా మనమే ఎక్కడో ఎవరినో క్షమించలేనంత కోపం మన మనసులో ఉంది. ఆలోచించుకోండి. అది మీ స్నేహితులైనా కావచ్చు, ఇంట్లో వాళ్ళతోనైనా కావచ్చు, బంధువులైనా, సహోదరులైనా, తోడబుట్టిన వాళ్ళైనా, మీ కొలీగ్స్ అయినా, ఎవరైనా సరే, ఎవరి మీదన్నా వాళ్ళని క్షమించలేనంత కోపం మీ మనసులో ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకోండి. గడిచిన ఈ దినంలో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈ టైం వరకు కూడా ఎవరితో మీరు మాట్లాడారు? ఏదైనా విషయంలో మనస్పర్ధలు వచ్చాయా? ఒకవేళ ఏదైనా విషయంలో మనస్పర్ధలు వస్తే వాళ్ళతో మీరు సమాధాన పడ్డారా లేదా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, గుర్తు చేసుకుని, ఒకవేళ వాళ్ళని మర్చిపోతే మరలా ఫోన్ చేసి క్షమాపణ అడిగిన తర్వాత అప్పుడు ప్రార్థనలో కూర్చోండి. ఖచ్చితంగా ఇక తండ్రి కృప మన మీద ఎప్పుడు ఉండిద్ది. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని ఎకల కింద భద్రపరిచిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత నా ప్రభా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడా? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. ఆయన ఆశ్రమంలో క్షేమంగా సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ఏ సమస్యలతో నా ప్రభు మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డలు చూడండి, వారి గృహాలను దర్శించమని అడుగుచున్నాం. నా తండ్రి, బిడ్డల కుటుంబాల్లో ఏ ఏ గొడవలు ఉన్నాయో, ఎలాంటి సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కరి గృహాన్ని నా ప్రభు మీరు దర్శించండి. నా తండ్రి, కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, గొడవలు ఉంటే తీసివేసి నా ప్రభు మీ శాంతితో కుటుంబాలు నింపమని అడుగుచున్నాం. నా తండ్రి, కుటుంబాల్లో ఉన్న అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, చేతపడి శక్తుల నుంచి విడిపించమని అడుగుచున్నాం. నా తండ్రి, బిడ్డలు నా ప్రభు ఏ విషయంలో జారిపోతున్నారు గ్రహించుకునే తెలివి, జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు ఇవ్వండి. మేము నా తండ్రి మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి. నా ప్రభు వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం మా జీవితాలు మార్చుకోవట్లేదు, మీ మాట ప్రకారం మేము ప్రవర్తించట్లేదు. నా తండ్రి,
అందుకే నా ప్రభా ఎన్ని సంవత్సరాల నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం, సమస్యకి పరిష్కారం రావట్లేదు అంటే తప్పు మాదే నా తండ్రి. మేమే ఇంకా నా ప్రభా ఏదో విషయంలో సరవ్వాలేమో నా తండ్రి. అది గ్రహించుకునే హృదయాన్ని నా ప్రభా, తెలివిని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు నా ప్రభా. అలాగే నా తండ్రి మీ ఓర్పు, మీ సహనం నా తండ్రి, మీరెంత సహించారు, మీరెంత ఓర్చుకున్నారు, మీరెంత ప్రేమించారు, మీరెంత క్షమించారు నా ప్రభా. మా శత్రువుల్లో కూడా మమ్మల్ని ప్రేమించమని మీరు చెప్పారు నా తండ్రి. అటువంటి హృదయాలు మాకు ఇవ్వండి నా ప్రభా. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసి శుతి మెత్తని నా ప్రభా, సున్నితమైన మనసులు, మెత్తటి మనసులు మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా జీవించాలో, మీకు ఇష్టలుగా ఎలా బ్రతకాలో మాకు నేర్పించండి నా తండ్రి. బలి అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టమన్నారు. మీ మాట చొప్పున మేము ఎలా నడుచుకోవాలో, మేము ఎలా మీ మాటకు లోబడాలో, మీ మాట చొప్పున మా బ్రతుకులు ఎలా మార్చుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభా. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రివాళ్ళం నా తండ్రి. ఈ లోక జ్ఞానం మాకు తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మీ ఓర్పు, మీ సహనం, మీ శాంతం, మీ దీర్ఘ శాంతాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి. మా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా వర్షాలు వరదల వల్ల బిడ్డలు ఇబ్బంది పడకుండా, ఎవరు వరదల్లో చిక్కుకోకుండా నా ప్రభా వర్షాలను ఆపివేయగల శక్తిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అంత పెద్ద తుఫాను కూడా ఒక్క నోటి మాటతోనే గద్దింపుతో నా ప్రభా నిమ్మళింపు చేశారు నా తండ్రి. ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. అంత పెద్ద సముద్రాన్ని ఒక్క మాటతో నా ప్రభా మరి ఆరిన నేలగా మార్చారంటే ఎంత శక్తిగల దేవా మీకే స్తుతి స్తోత్రం. ఆకాశము నుండి మీ ప్రజల కోసం మన్నాను కురిపించిన దేవా మీకే స్తోత్రం. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభా. బిడ్డల కుటుంబాల్లో నా తండ్రి వారికి ఉన్న చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా బిడ్డలకు కనిపిస్తున్నాయి నా తండ్రి. మీ బాహుబలం ముందు వారికి ఉన్న సమస్య ఏ పాటిది నా తండ్రి, అది గ్రహించుకునే హృదయాన్ని నా ప్రభా బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మీద ఆలోచన పెట్టి ఆరోగ్యం పాడు చేసుకోకుండా, ఎందుకు ఆ సమస్య వచ్చింది, ఎక్కడి నేను జారిపోతున్నాను, ఏ విషయంలో నా కుటుంబం దారి తప్పిపోతుంది అని గ్రహించుకునే హృదయాన్ని, జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. వారు చేసిన తప్పు గ్రహించుకుని మీ పాదాల దగ్గర కన్నీటితో పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాలను నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డల పక్షాన మీరుండి నా ప్రభా ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే, ఎంత భయంకరమైన సమస్యలు, ఎంత భయంకరమైన శ్రమల గుండా వెళుతున్నా సరే నా ప్రభా మీరుంటే చాలు నా తండ్రి. మీరు తోడుగా వస్తే చాలు నా ప్రభా. నడి సముద్రంలో మేము ఉన్నా సరే మీ తోడు మాకుంటే చాలు, మేము క్షేమంగా ఉంటాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా. మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా. బిడ్డలు కృంగిపోకుండా నా తండ్రి, అలసిపోకుండా నా ప్రభా, బిడ్డలు నా తండ్రి నిరుత్సాహపడకుండా, నిరీక్షణ కోల్పోకుండా నా తండ్రి బిడ్డల పక్షాన మీరుండి మీ బలాన్ని, శక్తిని బిడ్డలకు ఇచ్చిన ప్రభా. యోబు గారికి ఏ రీతిగా అయితే నా ప్రభా ధైర్యాన్ని ఇచ్చారు, కళ్ళ ముందే నా ప్రభా ఆయనకున్న సమస్తాన్ని ఒక్క దినమందే కోల్పోయాడు, అయినా సరే భయపడలేదు, అధైర్యపడలేదంటే అది మీరిచ్చిన ధైర్యమే నా తండ్రి. అటువంటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని మాలో నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. యోబు గారంత నీతిపరులం కాదు, ఆయనంత యథార్థవంతులు అంతకన్నా కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మీరు పక్షపాతి కారు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసి తండ్రి కానే కాదు నా తండ్రి. బిడ్డలు ఒక్క చిన్న సమస్య వస్తేనే తట్టుకోలేకపోతున్నారు, అధైర్యపడిపోతున్నారు, అల్ప విశ్వాసంతో ఉంటున్నారు నా తండ్రి. మాకున్న పిరికితనాన్ని, మాకున్న అధైర్యాన్ని, అల్ప విశ్వాసాన్ని తీసివేసిన ప్రభా మీ ఎడల విశ్వాసం, నమ్మకాన్ని బలపరచమని, ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా బిడ్డలు ఎక్కడ జారిపోతున్నారు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యల నుంచి నా ప్రభా బిడ్డల్ని విడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది. బిడ్డలు ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నారంటే, ఇంకా అప్పుల్లోనే ఉన్నారంటే, ఎక్కడ వాళ్ళు జారిపోతున్నారు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు నా ప్రభా. మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఆ విషయం నా తండ్రి బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. ఒకవేళ వాళ్ళ సొంత జ్ఞానంతో అప్పులు చేసుంటే నా తండ్రి క్షమించండి నా ప్రభా. ఈలోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రివాళ్ళం నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించిన
నా ప్రభా. బిడ్డలకు అప్పులు తీరే ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పులు తీరడానికి ఉన్న స్థలాన్ని అమ్మకానికి పెట్టామని ఎవరైతే ప్రార్థించమని అడిగారో, మంచి ధర రావాలని పొలాన్ని అమ్మకానికి పెట్టారు నా ప్రభా. మరి మంచి ధర రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో, మీ చిత్తమే నా తండ్రి, నా మాట కాదయ్యా, మీ చిత్తమే జరగాలి నా ప్రభా. బిడ్డల పక్షాన మీరుండి నా ప్రభా, బిడ్డల చెయ్యి విడిచిపెట్టకుండా అప్పులు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాం. కుటుంబాల్లో ఏదైనా శాపం ఉంటే నా తండ్రి, తెలియక ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే దయతో క్షమించి నా తండ్రి. బిడ్డల ఆర్థిక పరిస్థితిని, కుటుంబాలను ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, మారు మనసు పొంది రక్షణ పొంది నా ప్రభా, మరలా లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి లోకాశల్లో బిడ్డలు పడిపోకుండా, లోకంలోకి బిడ్డలు జారిపోకుండా మరలా తిరిగి నా తండ్రి బిడ్డలు ఒక గద్దింపు చేసైనా తిరిగి మీ వద్దకు చేర్చుకోమని అడుగుచున్నాం. మీ దారిలో బిడ్డలు నడిపించండి నా తండ్రి. పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. అయ్యో నా తండ్రి నుంచి నేను దూరం అయిపోయాను కదా, మరలా ఈ మురికి పాపంలోనే జీవిస్తున్నాను కదా, నా తండ్రి మనసు బాధ పెడుతున్నాను కదా అని గ్రహించుకునే హృదయాన్ని నా ప్రభా బిడ్డలకు ఇవ్వండి. బిడ్డల మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, కుటుంబాల్లో నా తండ్రి ప్రతి ఒక్కరు సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే కుటుంబాలు విడిపోకుండా కలిసి ఉండే నా ప్రభా, ఆ సమస్యను ఎదుర్కొనే ధైర్యాన్ని నా తండ్రి మీరే అనుగ్రహించండి నా ప్రభా. మీ మాట చొప్పున నడుచుకునే కృపాధన్యత బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం. మీకు ఇష్టలుగా మేము జీవించాలి నా తండ్రి. మీరు మెచ్చుకునేలా మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పించండి నా ప్రభా. మీ ఇష్టానుసారంగా నా తండ్రి, మీ చిత్తానుసారంగా ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి నా తండ్రి. మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి, బిడ్డలు ఎవరైతే డిఎస్సి రాసి నా ప్రభా ఉద్యోగాల కోసం నా తండ్రి ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. ఎలాంటి పరిస్థితులైనా సరే మార్చివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. బిడ్డలు అధైర్యపడకుండా, అపనమ్మకం అవిశ్వాసంతో బిడ్డలు ఉండకుండా మీదే నా తండ్రి నమ్మకం విశ్వాసం ఉంచి ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా సరే నా తండ్రి చిత్తమైతే నన్ను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాడు అని నా ప్రభా విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో నా ప్రభా, ఎవరైతే చదువుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునని చెప్పారు నా ప్రభా. బిడ్డల ప్రతి విషయంలో కూడా తలలుగానే ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే వివాహ వయసు దాటిపోతుంది, వివాహాలు కావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు, ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదు అని ఎవరైతే నా ప్రభు నిరుత్సాహపడిపోతున్నారు, ఒకసారి బిడ్డలు చూడండి నా తండ్రి. మీరు జతపరిస్తే చాలు నా ప్రభు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదన్నారు. మీరు ఆశీర్వదించిన ఆ వివాహం కావట్లేదని బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి. ఒకవేళ లోకస్తులాగా ఆలోచించిన ప్రభు సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అని డిలే చేసి ఉంటే క్షమించండి నా తండ్రి. మేం చేసిన తప్పు వల్లే నా ప్రభు మాకు ఈ పరిస్థితులు వచ్చాయంటే తప్పు మాదే నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభు. మీ ఎడల భయం భక్తి కలిగి మీ మాట చొప్పున నడుచుకుని మీ ఆజ్ఞల ప్రకారం నా తండ్రి మీ చిత్తానుసారంగా జీవించే అటువంటి పరిశుద్ధ వివాహాలు నా తండ్రి, అటువంటి బిడ్డలు నా ప్రభా మీ బిడ్డలకు జతపరచండి నా తండ్రి. వారిద్దరి వివాహాలు నా తండ్రి మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి, మీ కృపను బట్టి మీ దయను బట్టి ఎవరైతే సంబంధాలు కుదిరాయో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డల వివాహాల్లో మీరే ముందుండి నా ప్రభా, ఏ ఆటంకాలు అడ్డంకులు, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఎటువంటి అప్పుల పాలవ్వకుండా మీరుంటే చాలు నా తండ్రి. కనాన పెళ్లిలో మీరున్నారు కాబట్టి నా ప్రభు ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారు. అంత శక్తి గల దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డల వివాహాల్లో మీరే ముందుండి నా ప్రభు. బిడ్డల మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా నా తండ్రి నా ముందున్నాడు, నాకు కావలసిన సమస్తాన్ని నా తండ్రి సమకూరుస్తాడు అని విశ్వాసంతో ధైర్యంగా ముందుకెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే విడిపోయిన భార్య భర్తల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా ప్రభు. తప్పు మాదే నా తండ్రి. లోకస్తులాగా ఒకవేళ ఆలోచించేమేమో, మాకున్న వెర్రితనాన్ని, మాకున్న బలహీనతలు ఎరిగి అన్న దేవా, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. ఒకరి ఎడల
బిడ్డల ఒకరికి నూతన నమ్మకాన్ని, నూతన ప్రేమను మరలా పుట్టించి నా ప్రభా తిరిగి బిడ్డలు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభా కుటుంబాల్లో ఎవరైతే నా తండ్రి మారు మనసు పొందాలని కోరుకుంటున్నారో నా ప్రభా ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. లోకంలో పడిపోకుండా, లోకంలోకి జారిపోకుండా మీ ప్రేమ ఎంత విలువైనదో, మీ ప్రేమ ఎంత బలమైనదో నా తండ్రి, మీతో స్నేహం నా తండ్రి ఎంత భద్రత ఇస్తుందో గ్రహించుకునే, తెలుసుకునే తెలివి, జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. మరి బిడ్డలు లోకంలో జారిపోకుండా నా తండ్రి మీ ప్రేమ తెలుసుకునే కృప బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా త్రాగుడికి ఎవరైతే బానిసలు అయ్యారు, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, చెడు దారిలో నడుస్తున్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, బిడ్డలు అపవాది చేతులు చిక్కుకున్నారు నా తండ్రి. మీరు మాత్రమే వారిని నా ప్రభా పూర్తిగా విడిపించగలరు నా తండ్రి. బిడ్డలు ఒక గద్దింపు చేసైనా సరే నా తండ్రి వారు చేస్తున్న ఆ పాపం నుండి నా ప్రభా బయటపడేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి. చెడు వ్యసనాలకి, చెడు తాగుడుకు నా ప్రభా, చెడు స్నేహాలు ఎవరైతే చేస్తున్నారో నా తండ్రి ఆ చెడు మీద అసహ్యత పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా వారు చేసిన తప్పు దయతో క్షమించమని మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడే హృదయాలని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు కార్యం చేసే వరకు కూడా ఓర్పు సహనంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా కుటుంబాలు విడిపోతున్న, విచ్ఛిన్నమైపోతున్న కుటుంబాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మీ ఎడల భయము, భక్తి కలిగి జీవిస్తే చాలు నా ప్రభా. మీరే మా కుటుంబాలు కడతారు నా తండ్రి. మీ చిత్తానుసారంగా ప్రవర్తించేలా మాకు నేర్పించండి అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా ప్రభ వివాహం ఎన్నో సంవత్సరాలైంది అయినా సరే ఇప్పటి వరకు మేము గర్భఫలం పొందుకోలేదు అని ఎవరైతే బాధపడుతున్నారో, ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, ఎంతో మెడిసిన్ వాడాము, అయినా సరే మేము బిడ్డలు పొందుకోలేకపోయామని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. తప్పు మాదేనయ్యా. మనుషుల మీద మేము ఆధారపడడం, హాస్పిటల్స్ మీద మేము ఆధారపడడం తప్పు మాదే నా తండ్రి. మనుషులైతే మమ్మల్ని భయపెడతారు. అమ్మా ఇదిగో నీకు ఈ లోపం ఉంది, నీలో ఈ లోటు ఉంది, ఇదిగో నీకు ఇది తక్కువగా ఉంది, అందుకే నీకు బిడ్డలు కలగట్లేదని ఏవేవో చెప్తారు నా తండ్రి. కానీ మీ బిడ్డలు నా ప్రభ గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అన్నారు. మీరిచ్చే బహుమానం మీ వద్ద ఉన్నప్పుడు మనుషుల మీద ఎందుకు ఆధారపడాలనే ఆలోచన బిడ్డలకు వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభ బిడ్డల మీద జాలిపడి కనుకరపడి ఒకవేళ తెలియక ఏదైనా విషయంలో బిడ్డలు దారి తప్పుంటే దయతో క్షమించిన తండ్రి. బిడ్డలకు ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించి భర్తకు లోబడే మనసు భార్యకిచ్చి, భార్యను ప్రేమించే మనసు భర్తకిచ్చిన ప్రభ ఆ కుటుంబాల్లో ఉన్న శాపాన్ని తీసివేసిన తండ్రి. మీ కృపల చొప్పున నా తండ్రి, మీ దయతో నా తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభ. ఒక మంచి శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభ. అలాగే నా తండ్రి బిడ్డలు ఇంకా మీరు మీ మనసుకి నచ్చేలా ఎలా ప్రవర్తించాలో నా తండ్రి, మీ ద్వారా మీ నుండి జవాబు పొందుకోవాలంటే బిడ్డలు ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. అలాగే మీ కృపను బట్టి, మీ దయను బట్టి నా ప్రభ ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. తల్లి చుట్టూ, బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెమైంది నా ప్రభ. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లి బిడ్డకి నా ప్రభ మంచి ఆరోగ్యాన్ని మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా ప్రతి రిపోర్టు నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. తల్లి చుట్టూ, బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో బిడ్డలు ప్రతి ఒక్కరికి నా ప్రభ నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలు భయపడకుండా, అధైర్యపడకుండా నార్మల్ అయిద్దో అవ్వదు, నేను కోరుకున్న బిడ్డ నేను పొందుకుంటాను లేదు అని బిడ్డలు అధైర్యపడకుండా నా తండ్రి, నా తండ్రి నాకు మాట ఇచ్చాడు, నా తండ్రి నాకు మెలుకువిస్తున్నాడు అంటే ఖచ్చితంగా నేను కోరుకున్న బిడ్డ నా తండ్రి నాకు అనుగ్రహిస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో, ఐసీయూలో కోమాలో ఉన్నారో నా ప్రభ ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. థైరాయిడ్తో బాధపడేవాడు, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో నీటి బుడగలు, పీసీఓడితో బాధపడేవాళ్ళు నా తండ్రి, మెడ మీద గడ్డలతో నా ప్రభ ఫిట్స్తో బాధపడేవాళ్ళు, బ్లడ్ క్లాట్ అయిందని నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, పక్షవాతంతో
లేవలేని పరిస్థితులు, గుండె జబ్బులతో నా ప్రభా, ఆస్తమాతో నా తండ్రి, క్యాన్సర్ గడ్డలతో, లివర్ ప్రాబ్లం, కిడ్నీల ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు, కడుపు నొప్పితో నా తండ్రి, మరి కళ్ళ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, ఒక్కసారి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి, ఎలాంటి రోగమైనా సరే సంపూర్ణ స్వస్థత ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పారు నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కాదయ్యా. ఒకానొక సమయంలో హిజ్కియా గారంత నా ప్రభా మరి మరణానికి చేరువుగా వచ్చినప్పుడు, గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పిన దేవా, మరి ఎవరెవరు వారికి ఉన్న అనారోగ్యాన్ని తీసివేయమని, వారికి స్వస్థత కావాలని ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో ప్రార్థనలు ఏకీభవించి ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు తెలియక ఏదైనా తప్పు చేస్తుంటే దయతో క్షమించిన ప్రభా, మీ బలము శక్తితో బిడ్డలు నింపి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే నా తండ్రి మీకు దగ్గర అవ్వాలని, ఆత్మీయంగా ఎదగాలని, మీ ప్రేమ పొందుకోవాలని, మీ కాపుతల్లోనే నిలబడాలని నా ప్రభా ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మీ ప్రేమ పొందుకోవాలని నా తండ్రి, మీతో అంటుకట్టబడాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో బిడ్డలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. వర్షాలు వరదల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా, ఆర్థిక ఇబ్బందులు కానీ నా ప్రభా అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా వారికి ఉన్న సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి, మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా దూర ప్రాంతాలకి, దూర దేశాలకి ఉద్యోగాల కోసం, పనుల కోసం వెళ్ళారు నా తండ్రి, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా ప్రభా. మరి దేశానికి వెళ్ళినప్పుడు బిడ్డలు భయపడకుండా, అధైర్యపడకుండా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు. ఒకానొక సమయంలో యోసేపు గారు నా తండ్రి మరి ఈజిప్ట్ దేశానికి బానిసగా అమ్మవేయబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి నా ప్రభా యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. ఒకరికి మా మీద దయ కలగాలన్నా, ఒకరికి మా మీద జాలి కలగాలన్నా అది మీరిస్తేనే నా ప్రభా. మరి బిడ్డలు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో వారి పని చేసే ఆఫీసులో నా ప్రభా ఆ యజమానులకి నా తండ్రి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. అయ్యో అంత దూరం నుంచి వచ్చారు కదా, వాళ్ళని నేనేలా ఇబ్బంది పెట్టగలను అని నా ప్రభా మంచి మనసు నా తండ్రి ఆ యజమానుడికి కలిగించమని అడుగుచున్నాం. బిడ్డలు చేసే పనిలో మీరే తోడుగా ఉండండి నా ప్రభా. బిడ్డల శక్తి లోపం లేకుండా నమ్మకంతో నా తండ్రి ఇచ్చిన పని నా ప్రభా నమ్మకంతో పనిచేసే హృదయాలను నా ప్రభా బిడ్డలకు కలిగించండి నా తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసుని ఆ యజమానులకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి అడ్డంకులు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచి మీ బలము, మీ శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం. వారి తోటి వారిని కూడా బిడ్డలకు మంచి మనసు ఇచ్చి నా తండ్రి మీ బిడ్డలతో సమాధానంగా ఉండే మనసును నా తండ్రి బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం. వారి పని చేయుచున్న ఆఫీసుల చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే 30 దంతలు 60 దంతలు 100 అంతలుగా ఫలింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీరిచ్చిన ఆలోచనే నా ప్రభా, మీరు మా ముందు లేకపోతే, బిడ్డలకు మీరు తోడుగా లేకపోతే ఆ వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాలో బిడ్డలకు తెలియదు నా తండ్రి. కానీ మీరుంటే ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి ఆలోచన చేయాలో మీరే నా తండ్రి ఆలోచన ఇస్తారు నా ప్రభా. బిడ్డలు ఎంత సంపాదించినా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదని గర్వం, అహంకారం అనేది బిడ్డలకు రానివ్వకుండా తగ్గింపు, దీన మనసు కలిగి జీవించే హృదయాలని బిడ్డలకు ఇవ్వడం నా ప్రభా మీరు చూస్తున్నారనే భయముతో న్యాయంగా వ్యాపారం చేసే హృదయాలను నా ప్రభా బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు, ప్రతి దినము జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు చేసిన మేలుల్లో ఏది కూడా ఏ మేలు మరచిపోకుండా ఉండే హృదయాలను నా ప్రభు మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని ఎలా ఆరాధించాలో, మిమ్మల్ని ఎలా స్తుతించాలో నా ప్రభా, మీరు చేసిన మేలును ఎలా జ్ఞాపకం చేసుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభా.
దావీదు గారికి ఇచ్చిన ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. దావీదు గారు ఏ రీతిగా అయితే మిమ్మల్ని స్తుతించారో ఆరాధించారు అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించండి నా ప్రభా. దావీదు గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే ఆశ నా ప్రభా, దినము నాకు 7 మారులు మేము ఎలా కృతజ్ఞతలు చెప్పాడు, మిమ్మల్ని ఎలా స్తుతించాడు, ఎలా ఆరాధించాడు. అటువంటి హృదయాలు, అటువంటి తెలివిని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రభా మీరు చేసిన ప్రతి మేలు, ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకొని మీ ప్రేమలో నా ప్రభా మేము నిలిచి ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించినా సరే ఒకానొక దినమున అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందిగా నా ప్రభా. కానీ మీతో స్నేహం నా తండ్రి, మీ ప్రేమ, మీ కాపుదల మాతో ఉంటే నా ప్రభా మేము మరణించినా సరే సజీవంగానే ఉంటాం నా ప్రభా. అటువంటి జీవితాన్ని, అటువంటి భక్తిని, అటువంటి కృప మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు చూపించిన దారిలోనే మేము నడవాలనే మనసు నా ప్రభా భయము, భక్తి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ దినమంతా ఏదైనా విషయంలో మేము జారిపోయి ఉంటే నా ప్రభా, మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు జీవితం, తగ్గింపు మాటలు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. మీ మనసు నొచ్చుకునేలా ఏదైనా విషయంలో మేము నా ప్రభా మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మేలుకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా ప్రభా. బిడ్డలకు నా ప్రభా మరి ఎన్ని సమస్యలు ఉన్నా సరే సమస్యల మీద వాళ్ళు ఆలోచన పెట్టకుండా, సమస్యలను చూసి వాళ్ళు బిడ్డలు భయపడి నిద్రపోకుండా నా ప్రభా, బిడ్డలు ఆలోచించకుండా గాఢ నిద్ర మాకు దయచేయమని అడుగుచున్నాం. అది మీరిస్తేనే మేము పొందుకుంటాం నా ప్రభు. మా అంతట మా వల్ల కానే కాదు నా తండ్రి. మాకు నా విశ్వాసాన్ని తీసివేసి గాఢ నిద్ర ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.